హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. అక్కడ మొన్నటిదాకా కాల్ ఎగరేసుకొని తిరిగిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డారట. సో ఆయన అండ చూసుకొని విచ్చలవిడిగా చెలరైపోయి తప్పు చేశామంటూ ఇప్పుడు తెగ ఫీల్ అయిపోతున్నారు. సో ఓడిపోయాక చాప చుట్టేసిన లీడర్ తమకు నిండా ముంచేశారంటూ కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు. క్యాడర్లో కాన్ఫిడెన్స్ కంటే నా వ్యాపారమే నాకు ముఖ్యమని అంటున్న ఆ నాయకుడు ఎవరు? ఏందా అసెంబ్లీ కాన్స్టెన్సీ? సో దెందులూరు పొలిటికల్ హైడ్రామాలు, హై టెన్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలి. సో నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడి రాజకీయం చాలా స్పెషల్గా ఉంటుంది. 2019 ఎన్నికల్లో దెందులూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అబ్బయ్య చౌదరి. అప్పట్లో ఉన్న జగన్ మానియాతో పాటు కాలం కలిసి వచ్చి టీడీపీ కంచుకోటలో పాగా వేయగలిగారని కానీ చెప్పుకుంటారు అందరూ. సో ఇక అప్పటి నుంచి కాన్స్టెన్సీలో సీన్ మారిపోయింది. ఎప్పుడు ఏదో ఒక పొలిటికల్ టెన్షన్ నడుస్తూనే ఉండేది అనేది లోకల్ టాక్. చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి అక్కడ బేసిక్గా టీడీపీకి, వైసీపీకి. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతమనేని వర్గాన్ని ఏదో ఒక రూపంలో ఇరికించడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు సైతం మూటగట్టుకున్నారు ఆయన అబ్బయ్య చౌదరి. సో అటు చింతమనేని మీద కేసులు చిట్టా కూడా సెంచరీ కొట్టింది. అసలు కాన్స్టెన్సీలో టీడీపీ మూలాలు లేకుండా చేసి దెందులూరును వైసీపీ అడ్డాగా మార్చడమే టార్గెట్ గా పెట్టుకున్నారంట అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న అబ్బయ్య చౌదరి. ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. సో అయితే కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామనుకున్న దెందులూరులో సైతం బోర్లా పడింది వైసీపీ. అదంతా ఒక ఎత్తు అయితే ఓడిపోయాక కాన్స్టెన్సీకి గెస్ట్ ఆర్టిస్ట్ అయ్యారట అబ్బయ్య చౌదరి. సో లండన్ లో ఎక్కువగా ఉంటూ తన వ్యాపారాలు చక్కబెట్టే పనిలో బిజీ అయిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు చాలా మంది. దీంతో ఇప్పుడు స్థానిక వైసీపీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పట్లో నానా హంగామా చేసిన కొందరికి ఇప్పుడు లోకల్ టీడీపీ నాయకులు టార్గెట్ చేసి మరీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో నియోజకవర్గ వైసీపీ నేతలు కొందరి గుండెల్లో రైళ్లు కూడా పరిగెడుతున్నాయట. ఎందుకంటే అప్పుడు చేసిన పాపాలు మొత్తం ఇప్పుడు తగులుతున్నాయి కాబట్టి. అప్పట్లో అబ్బయ్య చౌదరిని చూసుకొని రెచ్చిపోయామని ఇప్పుడు అటు నుంచి లెక్క సరిచేసి పని మొదలైతే ఏమైపోతామో అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట సదరు లీడర్స్. సో మరోవైపు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు కొల్లేరు గ్రామాల ప్రజలు తమకు బాకీ పడిన డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. సో ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మీద కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఏలూరు జిల్లా పార్టీ ఆత్మీయ సమావేశంలో జిల్లా నేతలు, ఇంకా ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నాయి. అయితే మాజీ మంత్రులు, ఆయా కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలు ఇచ్చిన భరోసాతో మిగతా సెగ్మెంట్స్ క్యాడర్ ఇంకా లీడర్స్ లో జోష్ పెరిగిన దెందులూరు కార్యకర్తల్ని మాత్రం నిరుత్సాహం పరిచారట. సో అంటే ఆ మీటింగ్ ఓవరాల్ గా మొత్తం సారాంశం అసలు తమ కాన్స్టెన్సీ నుంచి అక్కడ పై స్థాయి ప్రాతినిధ్యం లేకపోవడంతో క్యాడర్లో కంగాళి రెట్టింపైనట్టు చెప్పుకుంటున్నారు. సో క్యాడర్కు ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండాలి, కనీసం ఫోన్కైనా స్పందించాలంటూ పార్టీ పెద్దలు గట్టిగానే చెప్పినా అసలు మా ఫోన్ తీసేది ఎవరంటూ కూడా దెందులూరు కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారంట. అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే యాక్టివ్గా లేకపోవడానికి కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయని అంటున్నారు కొందరు. అయితే పొలిటికల్ బూమరాంగ్ తోనే ఇప్పుడు ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు యాక్టివ్ అయ్యి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతామన్న ఆలోచనలో వెనక్కి తగ్గినట్టుగా చెప్పుకుంటున్నారు. సో ఇదే అదునుగా టీడీపీలోని ఒక వర్గం అసలు అబ్బయ్యను సైకిల్ ఎక్కిచ్చేస్తే పోలా అంటూ కూడా ఆలోచిస్తుందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన సొంత సామాజిక వర్గ నాయకులు కొందరు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకొస్తే మన వర్గం బలపడుతుంది కదా అని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. సో రాజకీయాలు ఎప్పుడు ఏది ఒకవైపే ఉండదన్న వాస్తవాన్ని గ్రహించకుండా నాడు చెలరేగిపోవడం వల్లే ఇప్పుడు అబ్బయ్య చౌదరికి తిప్పలు తప్పడం లేదన్నది విస్తృత అభిప్రాయం. సో ఆయన వైఖరి వల్లే ఇప్పుడు క్యాడర్ సైతం దిక్కు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. సో అసలే అది దెందులూరు, ఆ పైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని. సో ఈ పరిస్థితుల్లో మరో 4 ఏళ్లు ఎలా నెట్టుకు రావాలన్నది లోకల్ వైసీపీ క్యాడర్ ఆందోళన. సో పార్టీ పెద్దలు వాళ్ళకి ఎంత వరకు భరోసా ఇస్తారో చూడాలి. సో అబ్బయ్య చౌదరి టీడీపీలోకి వస్తే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.